నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ మంగళవారం తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు, ముత్తుకూరు మండలంలోని పంటపాలెం గ్రామాల్లో ఆయా మండలాల వ్యవసాయ అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం మరియు బుధవారాల్లో ఉదయం, మధ్యాహ్నం పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా అనుబంధ శాఖల సహకారంతో రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. నరుకూరులో పొలం బడి ద్వారా పిల్లి పెసర పైరును పరీక్షించారు. విత్తన శుద్ధి కార్యక్రమం ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమాల్లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి విజయ్ కుమార్ నాయక్, తోటపల్లి గూడూరు మండల వ్యవసాయ అధికారి శిరీషారాణి, ముత్తుకూరు వ్యవసాయ అధికారి జ్యోత్స్నారాణి, అగ్రికల్చర్ సహాయ అధికారి ఎన్ హరికృష్ణ, వెటర్నరీ సహాయకులు వి పెంచలయ్య, విఎఫ్ఏటి రమణమ్మ, స్థానిక నేతలు మాజీ ఎంపీటీసీ పాకం వెంకయ్య, వేగూరు వెంకయ్య, తాళూరు జనార్దన్, తుళ్లూరు జనార్దన, స్థానిక రైతులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఏడీ ఇందుకూరుపేట రాజ్ కుమార్ మాట్లాడట. ఈరోజు మనము తోటపల్లి గూడూరు మండలము నరుకూరు గ్రామ రైతుల యొక్క పొలాల్లో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మనము ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి రైతులతో కలిసి ఈ యొక్క పొలాలంతా కూడా సందర్శించడం జరిగింది. అయితే మనకి ఇంతకుముందే రైతులందరికీ కూడా తెలుసు, ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం వచ్చి 5 సంవత్సరాల క్రితము పిలుస్తుంది అనే కార్యక్రమం కూడా గతంలో జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు నూతనంగా వచ్చిన ఈ యొక్క ప్రభుత్వము మరలా తిరిగి ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే రైతుల యొక్క సంక్షేమం కోసము, అదేవిధంగా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని, నాణ్యమైన పంటలను పండించాలని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా అయితేమి, అధికారుల ద్వారా అయితేమి ఈ యొక్క నూతనంగా వచ్చిన ఇటువంటి పరిజ్ఞానాన్న, టెక్నాలజీ అన్న రైతులకి అందుబాటులో చేయాలని, అదేవిధంగా రైతులు గ్రామ స్థాయిలో ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ యొక్క పంటలు పండించేటప్పుడు సమస్యలు, తెగులు కానీ, పురుగులు కానీ, ఇంకేదైనా నూతనమైన ఒక టెక్నాలజీని కూడా వారికి తెలియజేసే దానికోసం ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంతకుముందు మా ఏవో గారు చెప్పినట్టు అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారు. అంటే అనుబంధ శాఖలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు పశు సంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, అదేవిధంగా మత్స్య శాఖ, ఇలాంటి శాఖలు కూడా అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా వీటిల్లో ఈ యొక్క మరి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు కూడా ఈ యొక్క సమావేశాల్లో, అంటే ఎక్కడైతే మీటింగ్లు పెడుతున్నామో ఈ రైతు భరోసా కేంద్ర పరిధిలో ఉన్న ఆ యొక్క స్థలానికి వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని వారి శాఖ తరపున ఎలాంటి ప్రజలకు సంక్షేమ పథకాలు, ఈ యొక్క స్కీములు, అదేవిధంగా రాయితీలు, ఎలాంటి సదుపాయాలు రైతులకు కలిగిస్తున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ఈ సమావేశంలో రైతులందరూ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క శాఖ తరపున ఇచ్చే ప్రతిదీ కూడా రైతులకి ప్రతి విషయాన్ని మేము వ్యవసాయ శాఖ తరపున ఏమేమి చేస్తున్నాం అనేది కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రాపింగ్ చాలా ప్రతిష్టాత్మకంగా అది చేస్తున్న డిపార్ట్మెంట్ ద్వారా జరిగే కార్యక్రమం. ఈ క్రాపింగ్ కానీ, ఈ కేవైసీ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్సెస్ గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా, అదేవిధంగా కొనుగోలు, ధాన్యం పండించిన తర్వాత ఏ విధంగా అమ్ముకోవాలి, కొనుగోలు కేంద్రాల ద్వారా ఏ విధంగా అమ్మాలి, అదేవిధంగా ఇంకేదైనా కూడా స్కీమ్స్ ఏవైనా కూడా ఇచ్చేటివి ఏదైనా ఉంటే కూడా వాటన్నిటిని గురించి కూడా మేము ఈరోజు ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మండలాల్లో కానీ, డివిజన్లో ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విరివిగా ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఈరోజు మరి ఇందుకూరుపేట, మరి అదేవిధంగా ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల్లో కూడా నేను కూడా ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం అనేది ప్రతి మంగళ బుధవారం కూడా ఉదయము, సాయంకాలము ఇలా 2 గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి రైతులు ఉదయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హాజరవచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హాజరయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగానే, ఒక రోజు ముందుగానే ఆ గ్రామ రైతులందరూ కూడా గ్రామ సహాయకులు, వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులకు తెలియజేయడం పడుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అంతా కూడా ఈ ఆ మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారి, అదేవిధంగా రైతు సేవా కేంద్రానికి సంబంధించిన గ్రామ వ్యవసాయ సహాయకుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తోటపల్లి గూడూరు మండలము నరుకూరు గ్రామంలో
పొలం పిలుస్తోంది కార్యక్రమం అనేది మనం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి మంగళవారం బుధవారం కంపల్సరిగా ఈ ప్రోగ్రాం అనేది మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. ఒక రోజుకి 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఈ రోజు నరుకూరు, పేడూరు గ్రామాల్లో, రేపు మాచర్లవారిపాలెం, వరకావిపూడి గ్రామాల్లో నిర్వహించబోతున్నాము. ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలైన హార్టికల్చరు, మత్స్య శాఖ మరియు మార్కెటింగ్ వాళ్ళు, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్ అందరూ పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఈరోజు హాజరవ్వడం జరిగింది. తర్వాత ఈ పొలంలోకి సందర్శనంగా విత్తన శుద్ధి అనే కార్యక్రమాన్ని మన శాస్త్రవేత్త ఎలా చేయాలి అనేది రైతులకి తెలియజేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన అధ్యక్షత వహించిన మన ఏడీఏ సార్కి మరియు ఈ గ్రామ రైతులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విత్తన శుద్ధి కార్యక్రమాన్ని మన శాస్త్రవేత్త ఎలా చేయాలి అనేది రైతులకు తెలియపరుస్తుంది.